హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇక్కడ మనకి పర్సనల్ క్లాసు ఒక సిస్టర్కి వచ్చేసి ఒక ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అదేంటి అంటే ఒక బ్లౌజ్ కటింగ్ చేయండి అన్న నార్మల్ బ్లౌజ్తో మనకు వచ్చేసి ఇప్పుడు చూపించండి అమ్మా. నెక్ వచ్చేసి వెనక డ్రాప్ అనమాట, చిన్న డ్రాపు మనకి బోట్ నెక్ వచ్చేసి ముందు నార్మల్ కటింగ్ కానీ ప్రిన్స్ కట్ కానీ ఎలా వస్తుంది అన్నయ్య అని చెప్పేసి డౌట్. ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు మనం కటింగ్ అనేది చేస్తున్నాము. మీతో పాటు వీళ్ళందరూ నేర్చుకుంటారు, వీళ్ళతో పాటు మీరు నేర్చుకుంటారు. వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే నేను లైవ్లో చెప్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మా వీడియోలు మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, వీళ్ళు కూడా ఫాలో అయ్యే వాళ్ళేనండి, కొత్త వాళ్ళు ఎవరు లేరు. మా మెథడ్ మీకు అర్థమై మీకు మంచిగా అనిపిస్తే చక్కగా రండి. మీ ఇంట్లో మీ అన్నయ్య లాగానే మేము మంచిగా దగ్గరుండి నేర్పిస్తాము. ఇక్కడికి ఉండి హాస్టల్లో నేర్చుకుంటామన్నా మీకు ఓకే, లేదు దగ్గర వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తామన్నా ఓకే. మా ఊరు వచ్చేసి మనకి తెలంగాణ అండి. తెలంగాణలో మన సూర్యాపేట డిస్టిక్. సూర్యాపేట నుంచి మాది కోదాడ అని దగ్గర ఉంటుంది. కోదాడ నుంచి ఒక 10 కిలోమీటర్లు హుజూర్నగర్ అనమాట. లైవ్ లొకేషన్ మీరు హుజూర్నగర్లో దిగగానే నేను యూట్యూబ్లో పెట్టాను, అది చూసి కూడా డైరెక్ట్గా మీరు హాస్టల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకొని మీరు ఇక్కడ ఉండండి, ఓకేనా? మీరు అమౌంట్ పే చేసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వచ్చి మీ అమ్మనో లేకపోతే మీ భర్తనో మీ నాన్నగారినో మీకు ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకోండి. ఇక్కడ మీకు నమ్మకం ఉంది, మేము ఖచ్చితంగా ఉండగలుగుతాము అన్నవాళ్ళు రండి, నేర్చుకోండి. మీకు పని మాత్రం మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత నేర్పిస్తాను, ఓకేనా? మీకు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ వివరాలన్నీ మీరు ఎలా మీరు కనుక్కోవాలి అనుకునే వాళ్ళకి నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్గా నేను ఏం చేస్తానంటే నెంబర్ మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, మా పిల్లలు మీకు డీటెయిల్స్ అని చెప్తారు. లేదంటే స్క్రీన్ మీద కూడా మా నెంబర్ వస్తుంది, అలా కూడా చేయండి. లేదంటే పాత వీడియోలలో కూడా మన నెంబర్లు చాలా ఉన్నాయి, అలా కూడా చూసుకోండి, ఓకేనా? ఇక మనం ఈ కటింగ్ అనేది ఎలా చేస్తున్నామో వీళ్ళు ఇంట్రెస్ట్గా ఎలా వింటున్నారో అలాగే మీరు కూడా ఇంట్రెస్ట్గా వినండి, ఓకేనా? చక్కగా వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ రివర్స్ తీసుకోవాలి. దీనికి మనం బ్యాక్ పార్ట్ ఎట్లా వేయాలి మీకు ఏమైనా అవగాహన ఉందా? దీనికి వేరే మెథడ్ ఏమైనా ఉంటుందా? సేమ్ ఉంటుంది, మీకు చెప్పాను ఇంతకుముందు, అందుకని అడుగుతున్నాను, ఓకేనా? సేమ్ మనం ఈ హెచ్ తగ్గింపులన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకొని మనం ఏం చేయాలంటే కింది భాగంలో మనం కరెక్ట్గా ఇలా మనం ఖర్చు కోసమని స్కేల్ ఎంత అయితే ఉందో అంత మనం గీసేసుకోవాలి, ఓకేనా? గీసుకున్న తర్వాత సేమ్ మనం ముందు పార్ట్ జోలికి పోవద్దు. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు ఇది తక్కువ ఉందా ఎక్కువ ఉందా దీన్ని ఎలా ఉంది మనం దీని జోలికి పోవద్దు, ఓకేనా? దీన్ని మనం పక్కన పెట్టేసి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇలా మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మనం కరెక్ట్ కొలత, తర్వాత డాటు, తర్వాతకు వచ్చేసి ఖర్చు చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి, కప్పు పొడవు ఖర్చులతో కలపాలా వద్దా? కలపాలి. ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత నేను తొందరగా పోతుంది, ఎందుకంటే ఇదంతా మీరు విన్నదే 1-4 సార్లు నేను చెప్పడం కన్నా మీకు తెలిసి ఆల్రెడీ తెలుసు కదా అందరికీ. బ్యాక్ పార్ట్ అంతా మీరు డైలీ చూస్తున్నారు, మీరు యూట్యూబ్లో వాళ్ళు కూడా చూస్తున్నారు డైలీ. మీకు ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడ ఏ పాయింట్ మనకి ఇంపార్టెంటో అది చెప్తా, ఓకేనా? అది వినండి. ఇప్పుడు పొడవులు లూజులు మనం బోట్ నెక్కైనా కాలరికైనా దేనికైనా డీప్ నెక్కులకైనా ప్రతి దానికి ఇలాగే మనం వేసేది, ఇంకా దీంట్లో మార్పు అనేది ఏమి ఉండదు, సరేనమ్మా? మీకు అర్థమవుతుంది కదా? కరెక్ట్గా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే డీప్ నెక్కులకైతే మనం ఇక్కడ మన నెక్ అనేది షోల్డర్ అనేది పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి అంటే మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు బోట్ నెక్ అనమాట. మనకి ముందైనా వెనకైనా మనకి ముందు బోట్ నెక్ రావాలి, వెనక డ్రాప్ రావాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ అమ్మాయి చూపించిన డ్రాపే కాదు, మీకు వెనక అన్ని డ్రాప్లు వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇంకా బోట్ నెక్కు సంబంధించిన డౌట్ అనేది మీకు ఉండదు, ఏది ఎలా పెట్టాలి ఎలా రావాలి అనేది ఉండదు. మీరు పెట్టే మోడల్ దాన్ని బట్టి మీకు దీంట్లో ఈ కొలతలలో సరిపోతుంది, ఓకేనా? ఇంకా అయితే ఇక మీరు ఒకవేళ వెనక ఉక్సులు బోట్ నెక్ కుట్టాలి అనుకుంటే ఈ ఓపెన్ పార్ట్ మన వైపు వేసుకొని ఇదే డ్రాయింగ్ వేయాలి. నార్మల్ బ్లౌజ్కైనా కాలర్ దానికైనా కొంతమంది హై నెక్ దానికి కూడా వెనక ఉక్సులు పెడతారు. అప్పుడు ఓపెన్ పార్ట్ మన వైపు ఉండి బ్యాక్ పార్ట్ ఇదే డిజైన్ ఇదే మనం వేసుకోవాలి. దీంట్లో మార్పులు ఏమి ఉండదు. డౌట్ ఉందా ఏమన్నా? అర్థమైందిగా నేనేం చెప్పాను? ఇప్పుడు చెప్తా, హోల్ దాకా పోలేదు ఇంకా నేను. ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు ఓపెన్ పార్ట్ ఇట్ వేయాలి, ఓకేనా? అంతేనా? అందరికి అర్థమైంది కదా? వేసిన తర్వాత ఏం చేయాలి? సేమ్ ఇలాగే డ్రాయింగ్ వేయాలి. దేనికైనా ఇదే డ్రాయింగ్, ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం వాళ్ళ షోల్డర్ కొలుసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ కొలిస్తే 14 వచ్చింది, బాడీ మెజర్మెంట్ అయితే 14 వస్తే మనం ఏం చేయాలి? 14ని సగం చేయాలి. సగం చేస్తే ఎంత వచ్చింది? 7 వచ్చింది.
7 వచ్చింది. అంటే దీనికే చెప్పట్లేదు నేను, ఓన్లీ ఒక అందాజు చెప్తున్నా. 16 వచ్చిన వాళ్ళకైనా 18 వచ్చిన వాళ్ళకైనా ఏం చేయాలి, టేప్లోనే సగం చేయాలి. సగం చేస్తే 7 వచ్చింది. 7 వస్తే మనం కాలర్ దానికైతే 7 పెట్టేయాలి కరెక్ట్గా. 7 పెట్టేసి మనం ఏం చేయాలి అంటే కొంచెం ఖర్చు కలుపుకోవాలి కాలర్ దానికైతే. ఒకవేళ మనం కొంచెం కాలర్ దానికి ఇలా డీప్ ఏదైనా వెనక కొంచెం తీస్తాం కదా హోల్డర్ నెక్, అంటే ఇప్పుడు మనం రోజా గారి నెక్ అలాంటి వాటికైతే ఇది కలుపుకోవాలి. ఇంతకన్నా పైకి ఏదైనా మనం మోడల్ పెడుతున్నామంటే దీన్ని కొంచెం ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఏదైనా మనం కింద కొంచెం డీప్ నెక్ పెడుతున్నాము అంటే కొంచెమే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది. మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి కదా, షోల్డర్ దగ్గర ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. వీళ్ళ షోల్డర్ని బట్టి మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ పెట్టుకుంటే మనం ఇంత పడతాం అనుకుంటే అంతే పట్టుకోండి ఖర్చు. మనం చేతికి ఇంత పడతామంటే చేతికి అంతే పెంచండి, షోల్డర్కి కూడా అంతే పెంచండి. ఓకేనా? 1/2 ఇంచ్ పెంచుకున్న 2 పాయింట్లు కానీ 1/2 ఇంచ్ పెడతామని అనుకుంటే 1/2 ఇంచ్ పెంచుకుంటే అది మీ ఇష్టం. అర్థమైంది కదా? ఇక బోట్ నెక్, ఇప్పుడు మనం బోట్ నెక్ పెడుతున్నాం. బోట్ నెక్ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 7.5 మనకి షోల్డర్ ఉంది, 7 ఉంది మనకి షోల్డర్. దీనికి మనం బోట్ నెక్ ఏం చేయాలంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఓకేనా? ఈ 1/2 ఇంచ్ ఎందుకు తగ్గించాలి? కరెక్ట్గా అంతే పెట్టాలి, అంతే పెట్టాలి. మనం ఇంకా మనిషి ఖర్చుని బట్టి పెంచుకోవడం అటు ఇటు చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఎందుకు తగ్గించాం మీకు ఏమైనా అవగాహన ఉందా? బోట్ నెక్కి ఎందుకు తగ్గించాం మనం? వెరీ గుడ్. అది అన్నిటికీ ఇది టచ్ ఉంటుంది. నేను అందుకనే ఈరోజు అంతసేపు క్లాస్ చెప్పింది. ఇక్కడ మనకి ఏమవుతుంది బోట్ నెక్కి అయితేగా, అందువల్ల మనం ఇక్కడ నేను తగ్గించాను. ఇది మనకి నడుము సైజుతో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది నడుము ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఒక పాయింట్ అటు ఇటుగా 7 అనుకోండి, 7 ఉంది. మనం ఇక్కడ ఎంత పెట్టాము, ఇలా కూడా మనం 7, ఇప్పుడు ఇక్కడ 7 ఉంది అనుకోండి, ఈ 7 ఇక్కడ పెట్టి కూడా 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. నడుము సైజు ప్రకారం కూడా ఈ షోల్డర్ పెట్టచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, షోల్డర్ వెడల్పు ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. నేను అనేది ఏంటంటే మినిమం దీనికి చెప్తున్నాను, కానీ షోల్డర్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షోల్డర్ కొలుచుకోవాల్సిందే, దాంట్లో ఏ మార్పు ఉండదు. దాన్ని ఈ మెథడ్ అనేది మీరు వాడుకోండి. ఎవరికైనా 40 సైజుకైనా 38 సైజుకైనా సగం చేయాలి, సగం తర్వాత దీన్ని ఇలా చేయాలి, బోట్ నెక్కి ఇలా తగ్గించుకోవాలి. అర్థమైందా? ఏం చేయాలి? బోట్ నెక్ అయితే పెంచితే గానీ ఇక్కడ లోపలికి తీసుకోవాలి. 1/2 ఇంచే, ఎక్కువ వద్దు. అన్ని కొలతల కన్నా బోట్ నెక్కి 1/2 ఇంచే తగ్గించాలి. 1/2 ఇంచ్. సరేనా? అర్థమవుతుందా నీకు? అర్థం కావాలి ఇదంతా. అర్థమైందా? మంచిగా నేను ఏదైతే చెప్తున్నానో అది మైండ్కి ఎక్కించుకోవాలి. మీరు పరిపూర్ణంగా పోవాలి, మీకు ధైర్యం ఉండాలి. షాప్ నడపడానికి మీరు 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. అర్థమైందా? ఆదర్శంగా నిలబడాలి. ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్పగలుగుతున్నానో మీరు 10 మందిని ఇలా నిలబెట్టుకుని చెప్పేంత శక్తి ఉండాలి మీకు. ఏదైనా మనం చెప్తే కరెక్ట్గా మనం చేసేటప్పుడు మన మైండ్లో ఇది అన్నయ్య కరెక్ట్ పెట్టాడని మనకు అర్థం కావాలి. అర్థమైందా? నేను ఏదైనా మీరు అర్థం కాకపోతే అడిగినప్పుడు అది డౌట్ లాగా అడుగుతుంటే నేను చెప్తూ ఉంటాను అనమాట. తర్వాతకి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను షోల్డర్ దీనికి ఎంత పెట్టాను, 6.5. ఇప్పుడు మనం బోట్ నెక్ దానికైతే 6.5 పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కాలర్ దానికి ఎంత ఉంది, మనం 7 పెట్టాం కదా, ఈ 7 పెట్టుకోవాలి. అర్థమైందా? 2 వస్తున్నాయి దీంట్లో. ఇప్పుడు మీకు వేరేది ఏమీ రాదు, ఇక దీనికి వేరే ఛాన్స్ లేదు మీకు. అర్థమైందా? కాలర్ దానికి మనం షోల్డర్ ఎంత పెట్టినా ఇది ఇంతే, నార్మల్ దానికి కూడా షోల్డర్ ఎంత పెట్టినా ఇది ఇంతే, ఈ బోట్ నెక్ దానికి మనం షోల్డర్ ఎంత పెట్టినా ఇంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలి, లేదు ఇక్కడ ఒకటి నేను చెప్పాను మీకు ఇందాక, గుర్తుందా? లేదు, ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి టైట్ అవుతుంది అని అనుమానం ఉంటే పెంచుకోవాలి. దీనికైనా ఒకవేళ తక్కువ అవుతుంది అని మనకు అనుమానం ఉంటే తగ్గించుకోవాలి. ఎందుకు? ఇది ఎవరికి? చంక తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఈ మెజర్మెంట్కి నేను చెప్పిన కొలత కరెక్ట్గా సెట్ అయ్యింది, కానీ అందరికి ఇది సెట్ అయిద్దా? కాదు, చంక కొంచెం తేడా ఉంటుంది, అప్పుడు కొద్దిగా మార్చుకోవాలి. ఎక్కువ ఉంటుంది, మార్చుకోవాలి. ఇలా మనకి కొన్ని తెలియాలి. అర్థమైందా? ఇది మనకి సొంతంగా మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు ఏమో కాలర్ పెట్టాం మనం, ఏమో కాలర్ పెట్టినప్పుడు ఏమో కాలర్కున్న కొలత కరెక్ట్గా మనం ఇక్కడ పెట్టినాం, కానీ చంక నేను చెప్పినంత లేదు, తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం తగ్గించుకోవాలి. అది మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మనం ఆంగోలు గొలుచుకొని చక్కగా వీళ్ళకి ఇంత పెడితే మనకు సరిపోతుంది. మనం ఈ గీత ఇప్పుడు ఇందాకలే అమ్మాయి గీసింది, ఇలా గీసుకొని మనం ఇంత ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఎక్కువ వచ్చింది అనుకో మనం కిందికి పెట్టినట్టు, అప్పుడు బామ్మో ఇది కిందికి పెట్టినామని కొంచెం ఇది పైకి పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇది తక్కువ వచ్చింది అనుకో, మనం అనుకున్న ఖర్చు ఇక్కడ రాలేదు, తక్కువ వచ్చింది, అప్పుడు దీన్ని కిందికి పెట్టుకోవాలి. ఈ రౌండ్లో మీకు కవర్ అయిపోతుంది. అంతే, ఏం లేదు. ఇది తెలుసుకుంటే సింపుల్, తెలియకపోతే ఏంటిది ఇది పెద్ద అగ్ని పరీక్ష.
ఇది ఎవరికి ఎంత పెట్టాలి అసలు కాలర్ బ్లౌజ్ వస్తే మేము కొట్టాం మాకు తీరిక లేదని చెప్పి కాలర్ బ్లౌజ్ వచ్చింది అనుకో ఇది మనకు రాలేదనుకో ఏం చెప్తాం మనం రాదని ఒప్పుకోము రాదని ఒప్పుకుంటామా మనం అలా చేయొద్దు తొండి పనులు చేయకుండా డైరెక్ట్ మనం మనకి ఏదైతే వచ్చిందో అది చేయాలి కాలర్ నాకు రాదామని చెప్తే అక్కడ పరువు పోద్ది మనకి లేదు మనం నేర్చుకుని చెప్పుకోవాలి తప్పు లేదు మనకి రాని పని రాదని చెప్పుకోవాలి నాకు వచ్చు అని ఇది ఏంటంటే ఇది అట్లుంది ఇట్లుందని మనం ఎదరగొట్టవద్దు మనం నేర్చుకొని చేయాలి మనకు అన్ని విధాలుగా దేవుడు ఛాన్స్ ఇచ్చిండు ఒకప్పుడు ఒకళ్ళకి ఇవన్నీ లేవు నేను నేర్చుకునేటప్పుడు నేను చెప్తున్నాక ఒక కుక్క కన్నా హీన్యంగా చూశారు నన్ను చాలా హీన్యం తెలుసా నన్ను చెప్పకూడదు నాకు ఆయన విద్యనిచ్చిన గురువు ఆయన తప్పు చేయట్లేదు నేను అని అలా చేయడం వల్లనే నేను ఈరోజు మీ అందరికి ఇలా చెప్పగలుగుతున్నానో ఏమో ఇంట్లో సాన్పు జల్లుతుంటే నీళ్లు పోయామనేవాళ్ళు సాన్పు జల్లుతుంటే నీళ్లు పోయామంటే పోసా నేను పని కోసం ఏం చేస్తాం చెట్లకు నీళ్లు పట్టని వాళ్ళ నీళ్లు పట్టేవాడిని ఉల్లిగడ్డలు తెప్పమంటే పోయేది పని చూసే పని ఆపుకొని పోయేది ఎందుకంటే ఆయనే మనకి మోతుబారు ఇప్పుడు ఎవరు లేరు మా అమ్మ వాళ్ళకి సిటీకి పంపించి నేర్పించేంత శక్తి లేదు పూర్ ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళది ఎవరు లేరు మాకు డబ్బులు పెట్టి నేర్పే వాళ్ళు లేరు ప్రతి దాన్ని కూడా నేనేం చేసేదంటే ఆలోచించుకునేది అనమాట మా అమ్మ ఎలా 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 ఇప్పుడు నేను అటుపోయి మా అమ్మ వాళ్ళకి చెప్పపోయేది ఆ పని చేసేవాడిని ఊడమన్నా ఊడ్చేవాడిని మిషన్ దూడ్చి మళ్ళీ మిషన్ పనులు కాక ఇక్కడ మీరు చేసే పనులు కాక వాళ్ళ పర్సనల్ పనులు కూడా నేను చేసేది అర్థమైంది అన్నీ చేసి నేను నేర్చుకున్నాను అనమాట ఈ పని అన్నీ చేసుకొని కూడా లాస్ట్కి ఇవన్నీ నాకు నేర్పలేదు చాలా మీరు ఈ స్వార్థంగా ఇప్పుడు నేను నిస్వార్థంగా మీకు ఎలా అయితే నేర్పుతున్నానో మీరు కూడా ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఇంటి పక్కన టైలర్ బాగుపడిద్దేమో అని మీరు సెల్ఫిష్గా ఆలోచించబారు మంచి మనసు ఉన్న వాళ్ళు మంచి మైండ్ ఉన్నవాళ్ళు ఎదగాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పనిని దాచుకోవద్దు ఇది సీనియర్ టైలర్లకు కూడా చెప్తున్నా నేను వాళ్ళ కోపాలు వచ్చినా పర్వాలేదు దీంట్లో వింటుంటారు యూట్యూబ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను సెల్ఫిష్ పనులు చేయొద్దు ఎందుకంటే ఈ పనుల వల్ల ఇబ్బంది పడి ఎంతో దూరం ఇప్పుడు మీరు చూడండి ఎంత దూరం వచ్చారు ఇలాంటి టైలర్ మీ ఊళ్ళో ఉంటే నాతో అవసరం ఉండేది ఏముంది మీకు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అక్కడే నేర్చుకునేవాళ్ళు ఇలాంటి పనులు చేయొద్దు ఎవరైనా విద్య అనేది ఏంటి అంటే గురువు ఎవరైనా నేర్పించేవాళ్ళు నిస్వార్థంగా మనం నేర్పిస్తేనే తర్వాత తరం వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఇప్పుడు నేను దాచుకుని నేను చచ్చిపోతాను ఇంతటితో ఈ పని ఎవరు నేర్చుకోవాలి ఎవరి దగ్గర ఉంటుంది ఈ పని ఎవరి దగ్గర ఉండదు అది స్వార్థం అనేది ఉండొద్దు మనిషికి ఎప్పుడైనా నిస్వార్థంగా పని నేర్పాలన్నమాట పని అనేది ఎంత గొప్పది అంటే అది చాలా గొప్పది అది పనిని మనం దాన్ని వర్ణించలేము అది ఎందుకంటే మనకు అన్నం పెడుతుంది అది ఇవాళ నేను ఈ గుడ్డలు వేసిందంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో కూర్చుందంటే ఈ పనే నాకు ఈ పని ఇంత దూరం తీసుకొచ్చింది అర్థమైందా ఈ పని చాలా దూరం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అర్థమైందా దీన్ని మనం తక్కువ అంచనా వేయొద్దు ఇది పరబ్రహ్మ స్వరూపం మనం తినే అన్నం అనుకుంటాం కదా దానికంటే నెక్స్ట్ స్టెప్ ఏదన్నా ఉందంటే మన పని దీన్ని గౌరవించుకోవాలి మనం ప్రతిరోజు మనం డ్యూటీ చేసుకుంటే ఏమంటాం ఏంది నాకు ఈ బాధ పండగ లేదు పబ్బం లేదు టైలర్లు బాధపడుతూ ఉంటారు పిల్లలతో ఆడుకుంది లేదు బాధపడుతుంది లేదు మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఆలోచించుకోండి ఇంట్లో పనికి పోయామా చీకటితో లేచి పిల్లగాళ్ళకు వండి పెట్టి ఇళ్లలో పనికి పోతుంది వాళ్ళకంటే తక్కువ మనం లేదు మనకి దేవుడు ఎక్కడ ఉంచిండు ఏ పొజిషన్లో ఉంచిండు దీన్ని మనం కనిపెట్టుకోవాలి ఫస్ట్ మన స్థాహత ఏంది మనం ఎక్కడున్నాం అనేది మనం గుర్తుపట్టాలి అర్థమైందా మనకన్నా తక్కువ వాళ్ళని మనం ఎంచుకోవాలి మనకన్నా హై లెవెల్ ఏమో కారులో తిరుగుతుంది నా జీవితం బండి మీద ఏంది అని ఎప్పుడు మనం అనుకుంటుంటాం అది తప్పు అది రాంగు ఏ చెట్టుకి తోలాల్సిన గాలి ఆ చెట్టుకు తోలిద్ది అర్థమైందా ఎదగాలి అనే ఆలోచన దేవుడు మనకి ఇచ్చిండు అది మన సొంతంగా ఎదగాలి కానీ మందిని చూసి ఎదగకూడదు అర్థమైందా మందిని చూసి ఎదిగితే ఆగిపోతాం మనం ఎందుకంటే వాళ్ళతో పోటీ పడ్డాం వాళ్ళు ఒకళ్ళని ముంచి ఎదుగుతున్నారో లేకపోతే ఒకళ్ళని తేలిపి ఎదుగుతున్నారో మనకు తెలియదు కానీ మనకంటూ సొంత మెదడుతో మన సొంత కష్టంతో ఎదిగితే మనకేమైంది దేవుడు కూడా నిస్వార్థం లేకుండా మనకి ఇస్తాడు మనుషులు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు నేను ఇస్తే ఏమిస్తా పని ఇస్తా కానీ దేవుడు ఏమిస్తుండు నీకు గాలి వృధాగిస్తుండు నీళ్లు వృధాగిస్తుండు ఆలోచన వృధాగిస్తుండు దేవుడు ఇవ్వాలి మనకి ఏదన్నా దేవుడు మనకి ఇవ్వాలి దేవుడితో మనకు కనెక్ట్ కావాలంటే పని కాదు నిస్వార్థంగా ఉండాలి మనిషి క్యారెక్టర్ పరంగా కానీ బుద్ధి పరంగా కానీ ఎవరికైనా ఏదైనా చెప్పే విధంగా కానీ ఎవరినైనా మాట అనే విధానంలో కానీ నిస్వార్థంగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు కనెక్ట్ అవుతాడు
పిచ్చి పిచ్చిగా కనెక్ట్ కాడు దేవుడు. నీలో కుళ్ళుంచుకొని నా మాట వినట్లేదు దేవుడు అంటే అవుతాడా? ఆయనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటిస్తాడు దేవుడు. మన స్వార్థపరులం, మన మనం ఊసే ఊములో కూడా కల్తీ ఉంది, అదే మన కన్నిట్లో కూడా కల్తీ ఉంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త ఏం చేయలేదని ఏడుస్తున్నావు, మీ అమ్మ ఏం వేయలేదని ఏడుస్తున్నావు. ఇక్కడ జరిగింది వేరే విషయం, నువ్వు ఏడ్చేది వేరే విషయం. నీ కన్నిట్లో స్వార్థం ఉంది, కానీ దేవుడు ఇచ్చే దాంట్లో స్వార్థం లేదు. కోరుకునే ముందు మనం ఏదైతే కోరుకుంటామో నిస్వార్థంగా కోరుకోవాలి, ఇచ్చేటప్పుడు కూడా నిస్వార్థంగా ఇవ్వాలి, అది పని అయినా ఏదైనా. అర్థమైందా? ఖచ్చితంగా పని దానం అనేది అన్నదానం కన్నా కూడా, వాటర్ దానం కన్నా, మంచినీళ్ళ దానం కన్నా కూడా పని దానం చాలా గొప్పది. మంచినీళ్ళు ఇస్తే ఏమవుతుంది? కొద్దిసేపు దాహం తీరుతుంది, గొప్పదే అది, నేను కాదనను. అన్నం పెడితే ఏమవుతుంది? ఒక్క పూట పోడుతుంది. గుడ్డ మీరు ఒకవేళ ఇచ్చారు, అది కొన్ని రోజులకి చినిగిపోతుంది. మీరు ఇచ్చింది చాలా గొప్ప పని, నేను కాదని, కానీ పనిది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఒక మనిషి బతకాలి అంటే పని మనం ఇచ్చి వదలాలి వాళ్ళని. వాళ్ళు ఎంత దూరం అయితే పోతారో అంత మీ బ్యాంక్ అకౌంట్లో దేవుడు వేస్తూ ఉంటారు మీ పుణ్యాన్ని. ఇక్కడ కనిపించదు, అది ఇక్కడ మన కళ్ళకు కనిపించదు. అర్థమైందా? నీ హెల్త్ ఖరాబ్ కావడానికి నువ్వే కారణం. నేను అదే చెప్తా, ఎందుకంటే నీ కుట్టు నీకు ఎల్లదీస్తుంది. అర్థమైందా? అంతే. అందువల్ల మనం నిస్వార్థంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళకి నేను చెప్పింది అదే, యూట్యూబ్లో వాళ్ళకి చెప్పేది అదే. నిస్వార్థంగా పనిని దాచుకోవద్దు. 1కి 4 సార్లు అడిగినప్పుడు చెప్పాలి. ఇవాళ నేను నాకు వచ్చింది ఈమెకు రాలేదు, ఈమెకు వచ్చింది నాకు రాలేదు అనేది ఉండొద్దు. అడగండి. మీ వయసుతో సంబంధం లేదు, పనితో సంబంధం. పనిలో ఈమె చిన్నదైనా కూడా మీకన్నా పెద్దది, గౌరవించండి. అర్థమైందా? వయసుతో ఇక్కడ వయసులో మీరు చూసుకోవద్దు. చిన్నగా అండి, పని విషయంలో చిన్నగా అవ్వండి మీరు. అర్థమైందా? తక్కువగా అండి. నాకు డబ్బు ఉంది, నేను కారులో తిరుగుతా, నేను ఇక్కడ దూరం ఇంత దూరం వచ్చినా నేను నేర్చుకోవాలనేది రావద్దు. అర్థమైందా? ఎవరికైనా రావద్దు. అలా అని నేను చినిగిన చీర కట్టుకున్నా, చింపిరి జుట్టుతో ఉన్నా, నేను వీళ్ళకంటే తక్కువ అని కూడా ఆలోచించవద్దు. అర్థమైందా? అందరూ కూడా సమానమే పని విషయంలో. ఈ వయసుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఇక్కడ అందరూ సమానమే. అర్థమైంది? అందరూ నేర్చుకోవాల్సిందే, అందరికీ నేర్పాల్సిందే ఈ పని. ఇది నేను నేర్చుకోవడానికి మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను హఠాత్తుగా నేను ఎటన్నా నా జీవితం ఆగిపోయినా నా తర్వాత నేర్చుకొని మీరు 10 మందికి నేర్పాలి. ఇది నాకు మాట ఇవ్వాలి మీరు అందరు. అర్థమైందా? ఈ విషయంలో మీ ఇంటి పక్కన ఏదన్నా వచ్చి డౌట్ అడిగినా కుళ్ళు పెట్టుకుని నేర్పొద్దు. నేర్పించండి, పర్లేదు, నేర్పించండి. తన మెథడ్ తనది, మీ మెథడ్ మీది. మీరు నిస్వార్థంగా పనిచేస్తే మీ దగ్గర దేవులాడుకుంటూ వస్తారు వచ్చేవాళ్ళు, ఎంత దూరం నుంచి వస్తేనే వస్తారు. ఓకేనా? అంటే వాళ్ళు కొంచెం వయసును బట్టి ఓపిక ఉందో లేదో, ఎంగేనా అదే నేర్పించడం ఇష్టం లేదు. కొంతమంది ఉంటారు, అదే నేను ఇప్పుడు చెప్పింది సెల్ఫిష్, అదే డబ్బు కోసం ఇంకా అంతే. కొంతమంది ఉంటారులేమ్మా, ఇంకా వాళ్ళని ఏంటంటే మనమే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మన మైండ్లో మనం ఫిక్స్ అయ్యి వదిలేసుకోవాలి. మా ఊర్లో ఎట్లా అంటే ఇంటి ఊరు ఆడపిల్లలకే నేర్పిస్తుండే, మేము నేర్చుకున్నాము. కోడళ్ళకి నేర్పించకపోయేదన్నా, అంటే కోడళ్ళు వస్తే ఆ ఊర్లోనే ఉంటారు కదా, బిడ్డలు అయితే వేరే ఊరు పోతారు కదా, అట్లా నేర్పిస్తుంది. ఆమె ఎంత ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనకు లేవు. నేను చెప్పిన స్టోరీస్లలో ఏవి మనకున్నాయి బాధలు? మీ భర్తలు మంచిగా డబ్బులు నేను అడగనే కట్టిర్రు, మీ పిల్లలు పోయిరండి మమ్మీ అని పంపించారు. అంటే వాళ్ళు మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు, ఎంత దూరం నుంచి వచ్చారు మీరు, మీకు టైం ఇస్తున్నారు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. మీరు ఎక్కడికి దూసుకెళ్ళాలి? రాకెట్ లాగా దూసుకెళ్ళాలి. మంచిగా మీరు రాకెట్ లాగా దూసుకెళ్ళాలి. వాళ్ళు మీకు చేసిన సహాయం మామూలు కాదురా. కొంతమంది ఆడవాళ్ళని పంపించారు బయటకు, కూరగాయలు కూడా పంపించారు, కానీ మిమ్మల్ని ఇంత దూరం మా దగ్గరికి పంపించారు. అర్థమైందా? అందువల్ల మీరేం చేయాలంటే టైం వేస్ట్ చేయొద్దు. ఏమన్నదాన్ని ఫీల్ కావద్దు, అంటే అననివ్వండి, పడండి, ఏం కాదు. అర్థమైందా? ఒక మాట అన్నప్పుడు క్షమించండి. క్షమాగుణానికి మించిన గుణం ఏది లేదు. క్షమించండి, కానీ తిరిగి మాట అనబాకండి. అన్నామకే అర్థమవుతుంది నేను అనవసరంగా అన్ననే. మనసు గెలుచుకోండి కానీ బాధ పెట్టబాకండి ఎవరిని, ఒకళ్ళనొకళ్ళు. అర్థమైందా? ఇలా చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇదే 10 నిమిషాలు అయిందట్టుంది, మర్చిపోయాను నేను. ఇలానే ఫుల్ వీడియోలు కావాలన్నా ఇలాగే అందరికీ మేము కలిసి మంచిగా చెప్తామండి. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఓన్లీ స్కిల్స్ కూడా మనకేంటి అంటే టైలర్ని అసలు మనం ఒక కస్టమర్ వస్తే ఎలా సంపాదించుకోవాలి, మనం ఉండే విధానం ఏంటి, మనం ఎలా వాళ్ళని మలుచుకోవాలి,
మనం గిరాకీ ఎలా పెంచుకోవాలి, బిజినెస్ ఎలా పెంచుకోవాలి, అన్ని స్కిల్స్తో పోతారండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను సామాన్యంగా నేను తీసుకున్న ఫీజుకే న్యాయం చేయను, వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను. ఎందుకంటే నా సొంతంగా కొన్ని టార్గెట్లు పెట్టుకున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్నీ నేర్పించాలి, ప్రతిదీ వాళ్ళకి మంచితనంతో పాటు, పనితో పాటు, స్కిల్స్తో పాటు అన్నీ నేర్పించి 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో, నేర్పించాలనే ఆలోచనతోనే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఈ క్లాసులు కూడా స్టార్ట్ చేశాను. అందరూ దయచేసి ఎంత వీలైతే అంత, అది కూడా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని రండి, ఇబ్బంది పెట్టబాకండి. మీ ఆయన పర్మిషన్ లేనిది మీరు ఇంట్లో మీకు నచ్చిన కలర్ కూడా తొడగబాకండి. నచ్చిన కలర్ కూడా అర్థమైంది, మీకు నచ్చింది నేను అనేది, మీ సార్ పర్మిషన్ తీసుకొనే మీకు నచ్చిన కలర్ తొడగండి, అర్థమైందా? అలా ఉంటేనే మీ జీవితాలు బాగుంటాయి. మీ సార్ పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ సార్ లేని వాళ్ళకు వాళ్ళ అన్నయ్య పర్మిషను, వాళ్ళ నాన్నగారి పర్మిషను, లేకపోతే కొడుకు చేతికి వచ్చి ఉంటే కొడుకు పర్మిషన్ తీసుకుని రండి. ఎందుకంటే వాళ్ళ మనసు బాధ పెట్టి మీరు ఇంత దూరం వచ్చి మీరు ఇక్కడ టెన్షన్ పడి వాళ్ళ అక్కడ టెన్షన్ పడి పని అనేది రాదండి. అంతా కూల్గా చేసుకోండి. ఈ వర్కులు అనేవి ఇక్కడితో ఆగిపోవు. నేను ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు నడుస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ బ్యాచ్లో కాకపోయినా ఇంకో బ్యాచ్లో అనేది జాయిన్ కావచ్చు. వాళ్ళని మెప్పించండి, నొప్పించకుండా రండి, ఓకేనా? అందరికీ నేను స్వీకరిస్తాను, అందరికీ పని నేర్పిస్తాను, అందరి మంచి టైలర్గా పంపిస్తాను, ఓకేనా?